2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. జస్ట్ 48 గంటల తర్వాత రాబోయే 5 సంవత్సరాలకు మన జీవితాలలో మంచిని చెడును నిర్ణయించే పాలకులను ఎంచుకునే సమయం మన ముందుకు వచ్చేసింది. కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒకే ఒక నియోజకవర్గం పిఠాపురం. కారణం అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి. రాష్ట్రంలో ఉన్న 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఓడించాలని, ఓడిపోవాలని శత్రు శిబిరమే కాదు, నిన్న మొన్నటి వరకు మనవాళ్లు అనుకున్న కుహనా మేధావులు సైతం చాప కింద ప్రయత్నాలు చేస్తున్నారంటే దానికి కారణం ఒక్కటే, పవన్ కళ్యాణ్. నిజాయితీపరుడు, జాతీయ భావం కల వ్యక్తి ఒక్కసారి అసెంబ్లీలోకి అడుగు పెడితే దేశ రాజకీయాలనే ప్రభావితం చేయగలడని వారి భయం. ఒక గొప్ప మానవతావాది, నిజాయితీపరుడిని ఎన్నుకునే అదృష్టం ఈ రోజున పిఠాపురం ప్రజలకు వచ్చింది. ఈ గొప్ప అవకాశాన్ని వదులుకునే స్థితిలో పిఠాపురం ఓటర్లు లేరని తెలుస్తుంది. దానికి నిదర్శనమే పిఠాపురంలోని ప్రధాన కులాల వారీగా ఏ సామాజిక వర్గం ఎంత మేర పవన్ కళ్యాణ్ గారికి తమ మద్దతుని తెలపాలనుకుంటున్నారో తెలియజేస్తున్నాయి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ కులాలను ప్రస్తావించడంలో మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, కానీ ఇది ప్రస్తుతం చాలా అవసరమని మేము భావిస్తున్నాం. ఇక్కడ మేము ఉదాహరించే కులాల సంఖ్యాబలాలు రమారమిగా ఉంటాయనే చెప్పడం జరిగింది. ఖచ్చితమైన గణాంకాలు కావని గుర్తుపెట్టుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు సుమారుగా 2,40,000 మంది ఉంటారు. అందులో సింహభాగం కాపు సామాజిక వర్గానిదే. కాపులు 80,000 పైమాటే. తరువాత పద్మశాలి అంటే చేనేత వర్గం 34,000. తరువాత మాల సామాజిక వర్గం 26,000. మత్స్యకార అంటే అగ్నికుల క్షత్రియులు 18,000. శెట్టి బలిజులు 16,000. యాదవులు 11,000. నెక్స్ట్ మాదిగ సామాజిక వర్గం 8,000. రెడ్లు 8,000. బ్రాహ్మణులు 5,000. వైశ్యులు 6,000. సగరులు 6,000. కొప్పుల వెలమలు 4,000. క్షత్రియులు 4,000. ముస్లింలు 6,000. షెడ్యూల్డ్ ట్రైబ్స్ 800. మిగిలిన వెనకబడిన కులాలు 5,000. ఇతర కులాలు 1,500. టోటల్ సుమారుగా 2,40,000 మంది ఓటర్లు. సాధారణంగా పోలింగ్ అత్యధికంగా జరిగితే 70 నుంచి 75% దాకా జరుగుతుంది. కానీ పిఠాపురం చాలా ప్రత్యేకం. చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రచారం నిర్వహించారు కాబట్టి, అందులోనూ స్వతహాగా పిఠాపురం ప్రజలే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కనుక ఈసారి పోలింగ్ శాతం 80% పైనే ఉండవచ్చు. అంటే పోలయ్యే ఓట్లు 1,92,000 నుంచి 2 లక్షల దాకా ఉండవచ్చు. ఈ లెక్కన కాపులు 72,000 మంది పోలింగ్ లో పాల్గొంటే అందులో వంగా గీతా గారికి కేవలం 10,000 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 62,000 ఓట్లు దాకా పడవచ్చు. అలాగే మాల వర్గం నుంచి వంగా గీతా గారికి అత్యధికంగా 12,500 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 8,100 ఓట్లు మాత్రమే రావచ్చు. మాదిగ సామాజిక వర్గం నుంచి వంగా గీతా గారికి 1,600 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 4,800 ఓట్లు వస్తాయి. ఎందుకు మాదిగ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా మద్దతు తెలుపుతారంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి వర్గీకరణ గ్యారంటీ. పద్మశాలి వర్గం నుంచి వంగా గీతా గారికి కేవలం 3,100 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి అత్యధికంగా 24,900 ఓట్లు. శెట్టి బలిజ కులస్తుల నుంచి వంగా గీతా గారికి 6,400 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి కూడా 6,400 ఓట్లు రావచ్చు. అలాగే అగ్నికుల క్షత్రియ వర్గం నుంచి వంగా గీతా గారికి కేవలం 2,300 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 12,080 ఓట్లు రావచ్చు. యాదవ కులస్తుల నుంచి వంగా గీతా గారికి 2,520 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 6,280 ఓట్లు రావచ్చు. రెడ్డి వర్గం నుంచి వంగా గీతా గారికి 6,480 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి కేవలం 720 ఓట్లు మాత్రమే రావచ్చు. ఎందుకో తెలుసు కదా. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గం కేవలం 450 ఓట్లు మాత్రమే వంగా గీతా గారికి వేస్తే అత్యధికంగా 4,050 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. ఆర్యవైశ్య కులస్తులు వంగా గీతా గారికి 1,260 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 2,940 ఓట్లు వేయవచ్చు. సగర కులస్తులు వంగా గీతా గారికి 2,100 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 2,100 ఓట్లు. కొప్పుల వెలమ కులస్తులు వంగా గీతా గారికి 1000 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 2,200 ఓట్లు. రాజులు వంగా గీతా గారికి 400 ఓట్లు వేస్తే అదే పవన్ కళ్యాణ్ గారికి 2,800 ఓట్లు వేస్తారు. ముస్లింలు వంగా గీతా గారికి అత్యధికంగా 2,000 ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారికి 1,600 ఓట్లు. షెడ్యూల్డ్ ట్రైబ్ కులస్తులు వంగా గీతా గారికి 150 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 490 ఓట్లు. ఇతర బీసీ కులస్తులు వంగా గీతా గారికి 2,200 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 1,300 ఓట్లు. ఇతర కులాలు వంగా గీతాకి 250 ఓట్లు, పవన్ కళ్యాణ్ గారికి 800 ఓట్లు వేస్తారని తెలుస్తుంది. నియోజకవర్గంలో మొత్తం పోలయ్యే ఓట్లు రమారబీలు 1,92,000 ఓట్లు అనుకుంటే అందులో ఇతరులకు, స్వతంత్రులకు మరియు నోటాకి పడే ఓట్లు సుమారుగా 10,000 ఓట్లు దాకా ఉండవచ్చు.
మిగిలిన 1,82,000 ఓట్లలో వంగా గీతా గారికి వచ్చేవి కేవలం 54,730 ఓట్లు. పవన్ కళ్యాణ్ గారికి అత్యధికంగా 1,38,000 ఓట్లు పైగా సాధించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మరియు వంగా గీతా గారికి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం సుమారుగా 83,000 ఓట్లు. అంటే అది పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మెజారిటీ అనుకోవచ్చు. ఎలా చూసినా పవన్ కళ్యాణ్ గారికి 70,000 నుంచి 80,000 ఓట్లు మెజారిటీ తగ్గదు అనే విషయం అందరూ గమనించుకోవాలి. అదేంటి, పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ పైన రావాలి కదా అంటారా? పోలింగ్ శాతం ఒక 5% పెరిగినా, లేదా అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే తాయిలాలకు డబ్బులకు మోసపోకుండా ఒక మంచి నిజాయితీ పరుడిని మా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పంపుతున్నాం అని గర్వంగా చెప్పుకోవాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ కి 1,00,000 దాటుతుంది. అది పిఠాపురం ఓటర్ దేవుళ్ళ చేతుల్లోనే ఉంది. జూన్ 4న ఆ తీయటి వార్త విందాం. దయచేసి ఈ వీడియో మీద మీ కామెంట్లు తెలియజేయాలని ఆశిస్తున్నాను. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.